మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. నమస్కారం. నేటి సమాజంలో చాలా వేగవంతమైన కాలం అయినా కూడా మన సదాచారం సాంప్రదాయాలు వలన ఒక మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ కాలంలో చిన్న పిల్లలే అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటువంటి సమయంలో ధ్యానానికి కూర్చోవడం వెనకటి కాలంలాగా సమయం సరిపోదు. అందువలన ఏదో మనకున్న కొద్ది సమయంలోనైనా దైవాన్ని ఒక్కసారి లేవగానే స్మరించుకోవడం, నిద్ర లేవగానే ఉదయాన్నే స్మరించుకోవడం. నేటి విద్యా విధానం నుండి సామాజిక పరమైన ప్రతి విషయంలో విపరీతమైన వేగము, వాతావరణ కాలుష్యం వలన వృద్ధులే కాదు పిల్లల నుంచి కూడా అనారోగ్య సమస్యలు అనేకంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం ఏం చెప్పిందంటే సూర్య ఉదయానికి పూర్వమే లేవడం చాలా ఆరోగ్య లక్షణం. కానీ చిన్నపిల్లలకు హోంవర్క్లు, పెద్దవాళ్ళకి ఆఫీస్ వర్కులు, టీవీలు, సెల్ ఫోన్లు ఇలాంటి వాటి వలన నిద్ర చాలా ఆలస్యంగా నిద్రపోవడము. ఎవరు కూడా ఈ కాలంలో ఉదయానికి పూర్వం నిద్ర లేవడం అనేదే లేదు. అలాంటి సమయంలో నిత్య పూజా విధానం, ఒక క్రమశిక్షణమైన జీవితం లేక జనాలందరూ కూడా సమాజంలో అనారోగ్యకారకం అవుతోంది. దీనివల్ల ఏంటంటే సూర్యకిరణాలు ఒక మనిషి మీద, ప్రతి సూర్యకిరణంలోనే మనకు ఆహారం, జీవకిరణాలు అవన్నీ కూడా. ఒక వృక్షము పత్ర రహితాన్ని ఆకుల ద్వారా, వృక్షానికి ఆకుల ద్వారా ఎట్లా పత్ర రహితం వస్తుందో అలాగే మనిషికి కూడా సూర్యరశ్మి ఎంతో కొంత అవసరం. వెనకటి కాలంలో ఉదయానికి నదీ స్నానాలు చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, కాసేపు ఇసుకల నడవడం, నదీ తీర ప్రాంతంలో ఉండడం. ఇప్పటి సమాజం అనేక అనారోగ్యాలకు కారణం కావడానికి మానవ జీవన వైకల్యమే కారణం. మనకున్న కొద్ది సమయంలో నిత్య పూజను ఎలా ఆచరించుకోవాలనే విషయం ఈ రోజు మనం తెలుసుకుందాం. కనీసము స్నానం చేసి శుచి శుభ్రంగా వంట చేసుకోవడం ఆరోగ్యకరమైన లక్షణం. కాకపోతే సమయం లేదని లేచిన వెంటనే దంతావధన అనగా బ్రష్ కూడా చేసుకోకుండా కిచెన్ లోకి వెళ్ళిపోవడం, వంటలు చేయడము, శుభ్రంగా లేకుండా వంట చేయడం వల్ల 50% క్రిములు, అనారోగ్యకరమైన విషయాలు డైరెక్ట్ బాత్రూమ్లలోంచి వచ్చి వంట ఇండ్లలోకి వెళ్ళడం అదొక పెద్ద అనారోగ్యానికి దారి, పెద్ద సమస్య అన్నట్టు. ఎంతో కొంచెం ఒక 5 నిమిషాల ముందు ప్రశాంతంగా నిద్రలేసి ఒట్టిగా స్నానం తర్వాత మీకు ఇల్లంతా నీట్గా చేసుకోవచ్చు. పిల్లలకి బాక్సులు వాళ్ళకి పెట్టడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలను కొంతవరకు మనం అనారోగ్య సమస్య నివారించుకోవచ్చు. అలాగే నిత్య పూజా విధానం దేవాలయాల్లో చెప్పినట్టు వెనకటి కాలంలో మీ పెద్దవాళ్ళు చేసినట్టుగా చేయకుండా కనీసం దీపారాధన చేసి ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది దైవానికి దీపం వెలిగించడం వల్ల. అయితే అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చాలా మందికి సమస్యలు ఉంటాయి. ఒక కార్తీక మాసం అంటే కొంచెం కష్టపడి చేసుకుంటారు. సంవత్సరానికి 365 రోజులు చేయాలంటే ఇప్పటి కాలం పిల్లలకి సాధ్యం కాకపోవచ్చు. కానీ కనీసం వారానికి ఒకసారన్నా మీ పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని మంచి వస్తువులు మంచివి వాడాలి. ఆ దీపం దేవుడి కోసం కాదు, దీపానికి ఉన్న కిరణాలు, ఆ దీపంలో ఉండే వేసుకునేటువంటి నూనెలు, వత్తులు శుచి శుభ్రంగా ఉండటం వల్ల చాలా వరకు క్రిమి కీటకాలు దీపారాధన చేసే వెంటనే రాత్రి చేరిన దోమలు, ఈగలు, చీమలు ఇలాంటివన్నీ కూడా మంచి నెయ్యి, కర్పూరము, లవంగం పొడి, ఇలాచీ పొడి కాస్త నెయ్యిలో, ఆవు నేతిలో వేసి దీపాన్ని వెలిగించడం వల్ల ఆ దీపంతో పాటు ఒక మంచి పరిమళం, ఆ పరిమళం వల్ల మీద చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. అనేకమైన టెన్షన్లతో కూడుకున్నటువంటి ఆ సంసారిక జీవితంలో ఒక ప్రశాంతత ఆగ్రహం వలన, ఆ వాసన వలన, మంచి సువాసన వలన మీద ప్రశాంతతను సమకూర్చుకుంటుంది. అందుకని దీపారాధన మంచి నెయ్యితోని, అనగా ఆవు నెయ్యి ఆరోగ్యం చాలా మంచిది. దేవుడికి దీపం పెట్టడం ఆవు నెయ్యితో ఎందుకు ముఖ్యము, నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనెతో ఎందుకు ముఖ్యము అంటే ఆ దేవుడి కోసమే, ప్రతిదీ దేవుడి కోసమని అంటేనన్నా చేస్తారని మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. మంచి నూనెతోని, గానుగ పట్టించిన నువ్వుల నూనె, ఆవు నూనె దీపారాధనకు వాడడం వల్ల ఆ దీపం వెలిగిన కొద్దీ దానిలో ఉన్న సువాసన వల్ల అనారోగ్య క్రిమి కీటకాలు నశించిపోయి ఒక ఆరోగ్యప్రదమైన వాతావరణం సంతరించుకుంటుంది కుటుంబంలో. అలాగే ఇంటి ముందుగా చక్కగా శుభ్రం చేసుకుని, ఇవాళ రేపట్లో కాలం ఎలా ఉంది, అపార్ట్మెంట్లు అయినా కాస్త కడప, కాస్త తడిగుడ్డతో తుడిచి ఒక ముగ్గు వేసుకుంటే ఇంటికి ఎవరైనా వచ్చినా, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినా, మన సాంప్రదాయం, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, కడప ముగ్గు లేని ఇంట్లో జ్యేష్ఠాదేవి కూర్చుంటుందని చెప్తారు. ఎవరింట్లో అయితే కడప ముగ్గు పెట్టారో, ఇప్పుడు పిల్లలకు సమస్యలకు ప్రశ్నలు, కడప ముగ్గు పెట్టాలంటే వాకిలు ఉందా, ముగ్గు ఉందా, ఎవరో చూడ్డానికి ముగ్గు కాదు, బయట ఉన్న క్రిమి కీటకాలు, చీమలు ఇవన్నీ లోనికి ప్రవేశించకుండా నలుగురు నడిచిన దారిలో మట్టి, సూక్ష్మ క్రిములు ఉన్నటువంటివి పొద్దున్న లేవగానే శుచి శుభ్రం చేసుకుంటే మన పిల్లలు
కుటుంబంలో భర్త పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు మంచి వాకిల్లో ప్రశాంతంగా వెళ్ళాలని, కొంచెం ఇళ్ళకు కొంచెం అందరు ఉద్యోగం చేసే వాళ్ళైనా ఒక ఆడపిల్ల అంటే సహనం అవసరము చెయ్యాలి. అలా కడప ముగ్గున్న ఇంట్లోకి లక్ష్మీదేవి మీరు ఆహ్వానించకుండానే వస్తుంది. అది నిజంగా అట్లా జరుగుతుందా, లక్ష్మీదేవి వస్తుందా అంటే ఆరోగ్యప్రదమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది. ప్రశాంతంగా పిల్లలు భర్త ఆఫీసులకి వెళ్ళడం, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం, ఆ తర్వాత మీరు శుభ్రంగా దేవాలయం మీ పూజా మందిరాన్ని చూసుకొని మినిమం కనీసం 8 గంటలు అలాగే సోమరిగా టీవీ చూసుకుంటూ కూర్చోకుండా కాస్త స్నానాలు చేసి దీపారాధన మీకు తోచినంత 10 నిమిషాలు రోజు అన్ని నీట్గా చేసుకునే ఓపిక తీరిక లేని వాళ్ళకు ఒక గురువారము శనివారము పెట్టుకోవాలి. శుక్రవారం పూట పూజా మందిరంలో వస్తువులను చెరపకూడదు, తీవకూడదు. అందుకని లక్ష్మీవారం అంటాము. గురువారం గాని ఆదివారం పనులు బాగా ఉంటాయి కాబట్టి శనివారం గాని నీట్గా చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ముందుగా పూజా మందిరం శుభ్రపరచుకొని పంచభూతాత్మకమైనటువంటి శరీరం, మన శరీరంలో పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు ఏంటి? పృథివీ, ఆకాశము, గాలి, అగ్ని, నీరు. ఇవన్నీ కూడా మనకి పూజలో మన వెనకటి నుంచి ఋషులు మునులు చెప్పిన సనాతన సాంప్రదాయంలో పృథివీ పూజ మహంకరిషే ఇవన్నీ మీకు శ్లోకాలం కాకుండా పృథివీ పూజ అంటే దేవ మందిరంలో కాస్త కడప దగ్గరాలకి ఒక ముగ్గు పెట్టుకోవడం, తర్వాత అగ్నిని పూజించడం, దీపాన్ని వెలిగించడం, తర్వాత నీటిని ఒక కలశంలోకి నీళ్లు తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు వేసి బాహ్యంతర శుచి శుభ్రమానికి లోపల కూడా మానసికమైన శుభ్రత కావాలి కాబట్టి ఆ పువ్వుతోని గంధం పుష్పం అక్షింతలు వేసినటువంటి ఆ పువ్వుతోని పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీక్ష అని ముమ్మారులు అనుకొని ఆ నీటిని పైన చల్లుకుంటే లోపల నుండి కూడా శుచి శుభ్రం అయిపోతారు. ఆ తర్వాత అది పూజ, ఇక అప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి. తొలుత మనకి ఎటువంటి విఘ్నాలు ఏమి జరగకుండా ఎవరు పిలిచి డిస్టర్బ్ చేయకుండా గణపతిని ఆరాధించాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. సౌభాగ్యాన్ని సంతోషాన్ని వెళ్ళినటువంటి కుటుంబంలో ఇవాళ రేపట్లో ప్రతి క్షణం ప్రమాదకరమైనది. ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా రావాలి అంటే అమ్మవారు మనకు నీడలాగా ఉంటుంది. అందుకని ముందు అమ్మవారిని పూజించాలి. మీకు తోచిన శ్లోకం ఏది లేకున్నా కనీసం ఓం భగవతే భగవతి శ్రీ గాయత్రి ఏనమా ఏదైనా శ్రీ లలితాదేవి ఏనమా ఒక్కసారి అమ్మవారిని నిలుచుకొని పంచభూతాత్మిక ఆయనమా పంచపూజ పరికలిపయామి అలా మీకు శ్లోకాలు ఏమీ రాకున్నా తల్లి నా భర్తని పిల్లల్ని క్షేమంగా తీసుకురండి, మా బయట ఉన్న వాళ్ళ మా కుటుంబాన్ని అంతా కూడా చల్లగా కాపాడు అని అమ్మవారికి ముందు ఏదైనా మనం ఎవరంటే అమ్మ అని పిలుస్తాం. ముందుగా ఇంట్లో ఎవరు యజమాని తండ్రి అయినా కూడా ముందు చెప్పుకునేవన్నీ అమ్మకే చెప్పుకుంటాం కాబట్టి గణపతి పూజ అనంతరం అమ్మవారిని పూజించుకోవాలి. ఆ తర్వాత శివుడు విష్ణువు వాళ్ళని పూజించుకోవాలి. మన నచ్చిన దేవుళ్ళని పెట్టుకొని మళ్ళీ పూజా మందిరాలను కూడా శిథిలమైనవి అంటే పలిగిన ఫోటోలు గాని భిన్నమైన ఫోటోలు గాని చిరిగిన ఫోటోలు గాని కళ్ళు ముక్కులు గంధాలు పెట్టి పాడైపోయిన ఫోటోలు గాని ఉంటే తీసేయాలి. విరిగిపోయినటువంటి విగ్రహాలు ఉంటే పెట్టుకోకూడదు. ఒకే విగ్రహాన్ని 4-5 రూపాల్లో పెట్టుకోకూడదు. ఒక్క కృష్ణుడు, ఒక్క గణపతి, ఒక్క వెంకటేశ్వర స్వామి ఒక్కొక్క రూపాలనే పెట్టుకోవాలి. ఇన్ని దేవుళ్ళని పెట్టుకొని అన్ని పూజించి శ్రమపడని అవసరం లేదు. దైవం అన్ని రూపాల్లో ఉన్నవాడు. ఉదాహరణకి మీకు చెప్తాను, ఒక వ్యక్తి ఒకళ్ళకు తండ్రిగా, ఒకళ్ళకి కొడుకుగా, ఒకళ్ళకి భర్తగా, ఒకళ్ళకి అన్నగా, ఒకళ్ళకి తమ్ముడుగా ఎలా ఉంటాడో ఆ వ్యక్తి ఒకటే కదా. అలాగే దైవ స్వరూపాలు కూడా మనం ఒకడే. రాముడని పిలిచినా, కృష్ణుడని పిలిచినా, వెంకటేశ్వర స్వామిని పిలిచినా, సాయిబాబాని మీ ఇష్టం ఏది పిలుచుకున్నా చాలా దేవుళ్ళని పెట్టుకొని ఇన్ని విగ్రహాలు కడగలేదని విసుకోకుండా కొంచెం మాత్రంగా సూక్ష్మంగా పూజ చేసుకోవాలి. పూజ మాత్రం కంపల్సరీ చేయాలి. మన శరీరానికి ఫిజికల్ బాడీకి శరీరానికి స్నానం ఎంత ముఖ్య అవసరమో పూజ అనేది ఇంట్లో ఇల్లాళ్ళు గాని ఇంటి యజమాని గాని ఉదయానికి ఆఫీసు కంటే కార్యక్రమాలు మొదలు కాగానే మనకు స్నానం సంధ్య అనేది కంపల్సరీ. ఇది మన సనాతనమైన భారతీయ సాంప్రదాయం. ఇలా ఉండటం వల్లనే మన ఇప్పటికీ కూడా ఎన్నో విపత్తులకు ఎన్నో దేశాలు అగ్ని ప్రమాదాలు అగ్ని శిఖరాలు బద్దులై లాభాలు పొంగినటువంటి దేశాలు, ఇంకా ఎన్నో ఉప్పెనలకు గురై వరదలు అన్నింటికి ఎన్నో దేశాలు కష్టపడుతున్నాయి భూకంపాలకు. కానీ భారతదేశం ఎప్పుడు ప్రాణ నష్టాన్ని పంచభూతాల ద్వారా మనకు కలిగించడం లేదు. ఎక్కడ కలిగిస్తున్నదంటే వాతావరణ కాలుష్యం వల్ల, ఇప్పుడు మనిషి యొక్క క్రమశిక్షణమైన జీవితం లేకపోవడం వల్ల, ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల అన్ని వయసుల వాళ్ళు అవస్థ పడుతున్నారు. వెనకట ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండి ఒక బామ్మ ఒక తాతగారు వాళ్ళ అనుభవపూర్వమైన కథలు పురాణ సారాలని పిల్లలకు వినిపించేవాళ్ళు, కోడళ్ళు వంటలు చేసేవాళ్ళు, అత్తలు సహాయం చేసేవాళ్ళు, వృద్ధాప్యానికి విశ్రాంతి తీసుకునేవాళ్ళు. అయితే కాలక్రమేణా ఈ వేగవంతమైన జీవితాలు, ఈ ఉద్యోగాలు, చదువులు ఇవన్నీ కూడా మనిషికి మించిన భారంగా తయారవుతున్నాయి. ఒక మనిషికి 24 గంటల సమయం అంటే అందులో 18 గంటలు పనిచేసినా కనీసం మిగతా విశ్రాంతి తీసుకునే అవసరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి అపార్ట్మెంట్ కాలంలో ఇళ్ళు లేకపోవడం, పెద్ద స్కూల్లో కూడా విశాలమైన ఆట స్థలాలు లేకపోవడం వల్ల చిన్న పిల్లలందరూ కూడా ఫిజికల్ గా స్థూలకాయం గాని
షుగర్ లాంటి వ్యాధులకు గురవుతున్నారు ఇప్పటి నుండే. నదికి వెళ్లి ఈత కొట్టడాలు వెనకటి కాలంలో ఇలాగా ఉండే. అయితే ఇప్పుడు ఏంటంటే ఉన్న దాంట్లోనే పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పాలి. కనీసం దైవానికి స్కూల్కి వెళ్తుండగా స్కూల్ డ్రెస్ వేసుకున్నాక షూస్ వేసుకునే ముందర దైవానికి నమస్కరించుకోవాలి. అప్పుడు దీపారాధన అయితే మాత్రం తర్వాత స్తోత్రాలు మంత్రాలు చదువుకోవచ్చు. ఇంట్లోంచి బయటకు వెళ్లే వాళ్ళకి దైవ మందిరం మంచి కళతో కనబడాలి. ఆ తదనంతరం మీరు కొంచెం వీలైతే ఎక్కువ పారాయణలా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక మన గృహ కృత్యాల్లో మునిగిపోవచ్చు. ఇది నేటి సమాజానికి చాలా అవసరం. ఇది ఏదో దైవం కోసం చేసింది కాదు. మన ఆరోగ్యప్రదమైనటువంటి శుచి శుభ్రతను పాటించడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటామో అలాగే దైవ మందిరాన్ని శుభ్రపరచుకొని పూజించడం వల్ల కుటుంబం అంతా కూడా సుఖ సౌఖ్యాలతో క్షేమంగా ఉంటారు. జై శ్రీమాన్.